స్వాతి రెడ్డి అలియాస్ కలర్ స్వాతికి మ్యారేజ్ సెట్ అయిందా? ఆమె త్వరలోనే పెళ్లిపేట లెక్కబోతోందా? టాలీవుడ్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గత కొంతకాలంగా స్వాతి ఎన్నో అఫైర్లు నడిపిందంటూ రూమర్లు పుట్టుకొచ్చాయి. తెలుగు చిత్రసీమతో పాటు తమిళ్లోని కొందరు యువ హీరోలతో ఆమె ప్రేమాయణం నడిపిందనే పుకార్లు కూడా వినిపించాయి. వీటితో పాటు ఆమె త్వరలోనే పెళ్లి కాబోతుందనే ప్రచారం కూడా కొత్త టాపిక్ ఏమీ కాదు. గత కొంతకాలంగా తెలుగులో సింగిల్ ఛాన్స్ లేని స్వాతికి కుటుంబ సభ్యులు పెళ్లి చేసి ఓ ఇంటిదాన్ని చేయాలని భావిస్తున్నారట. దీంతో ఓ వరుణ్ణి కూడా ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. చెన్నైకి చెందిన ఓ బిజినెస్ మ్యాగ్నెట్తో ఆమె త్వరలోనే పెళ్లిపేట లెక్కబోతోందనే గాసిప్ వినిపిస్తోంది. పెద్దలు చూసిన మ్యాచ్ అన్ని విధాలా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట స్వాతి. రీసెంట్గా ఆమెకు సరైన ఛాన్సులు రాలేదు. 2 ఏళ్ల క్రితం విడుదలైన త్రిపుర తర్వాత ఆమె లైమ్ లైట్లోనే లేదు. అంతకుముందు తెలుగులో స్వామిరారా, కార్తికేయ వంటి చిత్రాలతో హిట్ అందుకున్న ఈ భామ సడన్ గా డల్ అయింది. గీతాంజలి వంటి సక్సెస్ఫుల్ ఫిల్మ్ కి సీక్వెల్ గా వచ్చిన త్రిపుర ఆశించిన రేంజ్ ను అందుకోలేకపోయింది. దీంతో స్వాతి క్రేజ్ తగ్గింది. ఇటు మలయాళం, కన్నడ, బాలీవుడ్ నుంచి వస్తున్న కొత్త భామలు కూడా కలర్ స్వాతి ఇమేజ్ ని తగ్గించేశారు. యువ దర్శకుల ఫోకస్ కూడా వారిపైనే పడింది. ఎంతో టాలెంట్ ఉండి కూడా కలర్ స్వాతి కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. అయితే కెరీర్ డౌన్ అయిన హీరోయిన్లు మ్యారేజ్ చేసుకోబోతున్నారనే పుకార్లు రావడం సహజం. ఇది కూడా అలాంటిదేనా, లేక నిజమైన వార్త అనేది త్వరలోనే తేలనుంది. రీసెంట్గా ఆమె ఓ సినిమాకి సైన్ చేసిందండోయ్. మరి ఆమె ఓటు సినిమాలకా, పెళ్లిగా అనేది మాత్రం చూడాల్సిందే.